మలై కాజా స్వీట్ ఇది కోవతో చేస్తారు, చాలా బాగుంటుంది. కాలా జామున్ చేసుకోవచ్చు దీంతో. నేను కొంచెం వెరైటీగా పేడలాగా చేశాను. చాలా బాగుంటుంది స్వీటు. మీరు కూడా ఇలా రెడీ చేసుకుని దానికి ఆదా పావు కోవా తీసుకున్నాను. ఇలా తురుముకోవాలి కోవా. ఇలా కోవా అంతా సన్నగా తురుమేసుకోవాలి. ఇలా తురుమేసుకుని రెడీ అయింది. ఒక కడాయి స్టవ్ మీద పెట్టుకొని వేడయ్యాక ఈ కోవా వేసుకోవాలి. సిమ్లో పెట్టుకోవాలి స్టవ్, తొందరగా మాడిపోద్ది ఇది. కొంచెం మెల్ట్ అయితే చాలు కోవా. కొంచెం షుగర్ వేస్తున్నాను, ఒక 2 టీ స్పూన్లు అలా. ఇప్పుడు రెడీ అయింది, స్టవ్ ఆపేసుకోవడమే. చల్లారాలి ఇది. ఇప్పుడు ఒక మూకుడు పెట్టుకొని షుగర్ సిరప్ చేసుకోవాలి. కొంచెం షుగర్ వేసాను, సగం గ్లాస్. కొన్ని వాటర్ వేసి సిరప్ చేసుకోవాలి. దీని కోవాని చల్లార్చుకుంటున్నా ఒక ప్లేట్లో వేసుకొని. ఇలాచి దంచి వేసుకుంటున్నా సిరప్లో. కొంచెం లైట్గా పాకం, మళ్ళీ గులాబ్ జామ్ పాకం లాగా రావాలి. మరి తిక్కుది కాదు, నార్మల్గా ఉంటే చాలు. స్టవ్ ఆపేసుకోవాలి. ఇది చల్లారిపోయింది కోవా. మైదా పిండి వేసుకొని బాగా కలపాలి. బాగా రెండు మిక్స్ అవ్వాలి. చూసి వేసుకోండి ఎంత పడుతుంది అనేది. కలుపుతూ పోతుంటే మనకు అర్థమవుతుంది. బాగా మిక్స్ అవ్వాలి. ఇలా బాగా కలిపి రెడీ అయింది. చేతికి నూనె రాసుకొని, నూనె కానీ నెయ్యి కానీ రాసుకొని చిన్న చిన్న రౌండ్ ఇలా చేసుకొని పేడలాగా చేసుకోవాలన్నీ. కొంచెం ఇలా ఒత్తేసుకుంటున్నాను. నార్మల్గా అయినా పర్లేదు. ఇలా అన్నీ ఇలాగే రెడీ చేసుకోవాలి. దీంతో ఇలాగే గులాబ్ జామ్ కూడా చేసుకోవచ్చు. నేను కొంచెం పేడలాగా చేస్తున్నాను కాబట్టి. అన్నీ ఇలా రెడీ అయ్యాయి. డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకున్నాను, వేడైంది. దాంట్లో ఇవి ఒకటి వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇంట్లోనే పాలతో కూడా కోవా తయారు చేసుకోవచ్చు. పాలు బాగా మరిగించి కోవా రెడీ చేసుకోవచ్చు. ఇంకా చాలా బాగుంటుంది టేస్ట్. ఇలా తిప్పుతూ కాల్చుకోవాలి. ఇలా తిప్పి కాల్చుకోండి 2 సైడ్లు. కొంచెం ఈ కలర్లో ఉండాలి. తీసేసుకుంటున్నాను. ఇలా అన్నీ ఇలాగే వేయించుకోవాలి. సిరప్ని కొంచెం వేడి చేసుకొని ఇవి దాంట్లో వేసేసుకోవాలి. చాలా టేస్ట్, చాలా బాగుంటాయి స్వీట్. మిగతాయి కూడా వేగిపోయాయి. ఇలా అన్నీ తీసేసుకోవాలి.
ఇలాగే అన్ని సిరప్లో వేసుకోవాలి. బాగా నానాలి ఇవి. జ్యూసీగా చాలా బాగుంటుంది స్వీట్. ఒకటి తీసి చూపిస్తున్నాను, ఇంకా నానాలి. చూడండి ఇప్పటికే జ్యూసీగా ఎంత బాగా వచ్చాయో. మనం బయట కొంటామే స్వీట్ అలాగే ఉన్నాయి, అలా అంత టేస్ట్ వచ్చింది. వీడియో కనుక నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. నమస్తే.